దేవుని పిల్లరా, దేవుడు మనల్ని ప్రేమించి ఆయన కృప చూపించి ఆయన రెక్కల నీడను మనల్ని దేవుడు దాచి కాపాడాడు. మరి దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తున్న మనము, ఆత్మలో పరవశిస్తూ ఆరాధిస్తున్న మనము, దేవుని యొక్క అభిషేకాన్ని పొంది ఉన్న మనం, దేవుడు మన జీవితంలో చేస్తున్న గొప్ప మేలును చూస్తున్న మనము, ఆయన మాత్రమే అద్భుతములు చేయగలిగిన వాడు. దేవుని పిల్లరా, ఈ సమాజంలో మనుషులు ఎవరు చేసినా చేయకపోయినా, మనుషులు ఎవరు మాట్లాడకపోయినా, మనుషులు ఎవరు నీతో నడిచినా నడవకపోయినా, నీవు ఆరాధించి దేవుడు ఉన్నాడు కదా, ఆయన సజీవుడు పునరుద్ధానుడు అయినాడు. ఆయన మనతో నడుస్తూ ఉంటాడు, మనతో ముచ్చరిస్తూ ఉంటాడు. పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని వాక్యం చదువుతాం. 139వ కీర్తన మొదటి 3 మాటలను ధ్యానం చేసుకుందాం. మొదటి 3 మాటలు చదవగలిగిన వారు చక్కగా చదవండి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. చాలు. దేవుని పిల్లరా, దేవుని వాక్యంలో ఇలా మాట్లాడుతున్నాడు కీర్తనకారుడు. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని విన్నావు. దేవుని పిల్లరా, మీ తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని ఇంత బాధ్యతగా తెలుసుకోవాలి. మన కన్న తల్లిదండ్రులు కూడా ఎంత బాధ్యతగా మన మీద దృష్టి పెడతారా? పొరపాటును కూడా ఈ రోజుల్లో చాలామంది వేటిని తెలుసుకుంటున్నారంటే, ఏటి మీద దృష్టి ఉంచుతున్నారంటే, వారికి ఏదైతే కావాలో దాని మీద వారి దృష్టి అంతా ఉంచుతూ ఉన్నారు. వారు దేన్ని అనుభవించాలనుకుంటున్నారో దాని మీద వారి దృష్టి అంతా పెడుతున్నారు. మానవుడు మనిషి చేస్తున్న పని ఏంటంటే, వారికి కావాల్సిన వాటి మీదే దృష్టి పెడతారు, కానీ వారికి అక్కర్లేని దాని మీద దృష్టి పెట్టారు. వారికి కావాల్సిన దాని మీద దృష్టి పెడుతున్నారు, కానీ వారికి జరిగే నష్టాన్ని గమనించలేకపోతున్నారు. మనిషి ఒక పనిని అనుకుంటే ఆ పనిని చేయడానికి మాత్రమే పరిగెడుతూ ఉంటాడు. నీ తల్లిదండ్రులు నీ మీద దృష్టి ఇచ్చినా ఉంచకపోయినా, నీ స్నేహితులు నీ మీద దృష్టి ఇచ్చినా ఉంచకపోయినా, ఇద్దరు మాత్రం దృష్టి ఉంచుతూనే ఉంటారు. వారెవరంటే, ఒకటి జీవము కలిగిన దేవుడైతే, రెండవది ఈ లోకాన్ని పరిపాలన చేస్తున్న అపవాది. ఎందుకు ఈ మాట నేను ఇలా వాడుతున్నానంటే, దేవుని ఎరిగిన పిల్లలను పాడు చేసేది అపవాది. చాలామంది ఇలా అంటారు, అది తప్పు, అలా అనకూడదు. ఏమంటూ ఉంటారంటే, వాడు పాడు చేశాడు, వీడు పాడు చేశాడు, మా అబ్బాయిని అది పాడు చేసింది, మా అమ్మాయిని ఆడు పాడు చేశాడు అంటారు. వ్యక్తులు పాడు చేయాలండి, వ్యక్తిత్వం పాడు చేసింది. నీ మనసాక్షి నేను పాడు చేస్తూ ఉంటుంది. మన పిల్లల నుంచి పెంపకం సరిగా లేక మనం ఇతరులు అంటూ ఉంటాం. దేవుని ఎరిగిన పిల్లలు జీవితం ఎలా ఉండాలి? క్రీస్తునికి నేను పిల్లల యొక్క జీవితం ఎలా ఉండాలి? వారు ప్రత్యేకించబడిన వారు దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన ఒక గుంపు. నువ్వు దేవుని యొక్క సమూహంలో నుంచి, ఆయన గుంపులోంచి బయటకు వచ్చి పిచ్చేషాలు వేసుకుంటా, నేను పడిపోయాను, పాడైపోయాను, నా జీవితం నాశనం అయిపోయిందని ఎందుకు అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నావు? కారణం ఏంటంటే, నీ మనసు దేవుని మీద నిలిచిలేదు. నువ్వు దేవుని కలిగి బ్రతకటానికి ఇష్టపడలేదు. లోకం నిన్ను ఆకర్షించింది, ఆకర్షణలకు నువ్వు వెళ్ళిపోయావు అంతే. దేవుని ఆకర్షణ ఎందుకు బ్రతకట్లేదు? అందుకే కీర్తనకారుడు అన్నాడు, యెహోవా. చూడండి, అక్కడ ఒకటి పెట్టుంది. ఏం పెట్టుంది చూడండి, ఏం పెట్టింది అక్కడ పక్కన? యెహోవా అని. దాన్ని ఏమంటారు? కామ పెట్టుంది కదా. యెహోవా, యెహోవా. ఆగు, ఇప్పుడు ఆగండి. పిలిచాడు దేవుణ్ణి. ఎవరు పిలిచాడు? దావీదు మహారాజు దేవుణ్ణి పిలిచాడు. దేవుని పిల్లరా,
నీ కంఠస్వరం దేవుని పిలుస్తుందా? శ్రమలో పిలుస్తుందా? శ్రమ లేనప్పుడు పిలుస్తుందా? నీకు లేనప్పుడు నీ కంఠస్వరం దేవుని పిలుస్తుందా? ఉన్నప్పుడు పిలుస్తుందా? నువ్వు లేనప్పుడు ఎంత బాధ్యతగా అయితే నీ కంఠస్వరాన్ని దేవునికి వినిపిస్తావో, ఉన్నప్పుడు కూడా అంతకు పదంతులుగా దేవునికి నీ స్వరం పడాలి. ఈ రాజు అయిన దావీదు జీవితంలో అతని బాల్యంలో శ్రమ, బాధలు, అరణ్యమైన జీవితం, గొర్రెల మంద దగ్గరే జీవితం, తోడేళ్ళు, అడవి సింహాలు, అడవి పులులు, ఎలుగుబంట్లు, ఇంత భయంకరమైన జీవుల మధ్య తన తండ్రి గొర్రెలను బాధ్యతగా జాగ్రత్తగా కాపాడుకుంటూ దేవుణ్ణి ఆరాధించడం మాత్రం మానలేదు. ఆమె దేవుని ఆరాధించడం మానలేదు. దేవుని పిల్లరా, నువ్వు ఈరోజు సమాజంలో ఉన్నావు, మనుషుల మధ్య ఉన్నావు, సమాజంలో మనిషిగా బ్రతుకుతున్నావు. నువ్వు ఎప్పుడు ఆరాధిస్తుంటే, ఇక నాకు బాధ ఎక్కువైపోయింది, ఈ మధ్య బాధ ఎక్కువైనా కానీ దేవుడు గడుపుతున్నాడు. ఏం దేవుడో, నాకేంటి కష్టాలు పెట్టాలా దేవుడు? నేను చూసి తెలిసి కూడా నేను ఎవరికి అన్యాయం చేయలేదు కదా. నువ్వు అన్యాయం చేయకపోవచ్చు, దేవుడు నిన్ను నలగొట్టడం ఇష్టమైంది. ఇర్మియా ఏ అన్యాయం చేశాడండి? ఇర్మియా ప్రవక్త ఏ అన్యాయం చేశాడు? ఆయన దేవుని ప్రజలైన ఇశ్రాయేలు కొరకు నలగొట్టబడ్డాడు. ఆయన దేవుని ప్రజలైన ఇశ్రాయేలును రక్షించడం కొరకు బేడెములను బిగించబడ్డాడు. ఆయన తల్లి గర్భంలోని దేవుడు ఏర్పాటు చేసుకొని ప్రసిద్ధి కలిగిన ప్రవక్తగా దేవుడు చేస్తే, ఇర్మియా దేవుని పిల్లల కొరకు, ఇశ్రాయేలు కొరకు ఆయన అనేక శ్రమలను అనుభవించాడు. నీ శ్రమ ఎంత చాలా చిన్నది. మన శ్రమలన్నీ చాలా చిన్నవి, కానీ మనము దేవుని ఎదుట నిలవలేము. మనము దేవుని సన్నిధిలో కలిసి బ్రతకలేము. మనము దేవుని ఆలోచన కలిగి జీవించడానికి ఇష్టపడట్లేదు. నువ్వు చేయాల్సిన మొదటి పని అంటే నీ కంఠస్వరము దేవుడితో మాత్రమే మాట్లాడాలి. మాట్లాడాలి. కొంతమందికి ఇష్టమైన వ్యక్తులు ఉంటారు. ఏంటంటే పొద్దు లేకగానే వాళ్ళ మొహమే చూడాలి. గౌరవమైన జీవితం, ఆ మొహం చూడకపోతే కలిసి రాదండి. మరి ఆ మొహం నీ దగ్గర రాకముందు కొంతమంది ఏమో వెళ్ళేటప్పుడు ఎదురు రావాలి. ఎవరు రావాలి? పెళ్ళైన కొత్తలో భార్య అనే దేవత. ఎవరి దగ్గర రావాలి? నువ్వు ఎదురుగా నేను వెళ్తున్నా, నువ్వు క్రైస్తవుడవే, క్రీస్తుని కలిగిన వాడే, నీతో నడిచే వ్యక్తిని మర్చిపోయి నువ్వు ఎవరిని ఎదురు రమ్మంటున్నావు? ఎవరిని ఎదురు రమ్మంటున్నావు? భార్య అని ఎదురు రమ్మంటున్నారు. సరే, ఆ నూతన మధువులంతా దేవుడు దీపించో పెట్టింది, ఆడిని ఎదురు రమ్మంటాడు, నా పిల్లల్ని ఎదురు రమ్మంటాడు. అమ్మ బంగారు తల్లి, నువ్వు పుట్టినాక నా బాగా కుప్పలుగా తెచ్చిందమ్మా. ఏం కలిసి తెచ్చిందంటే చెప్పాలి సంగమా, ఏం కలిసి తెచ్చింది? కుప్పలు ఆస్తి కలిసి తెచ్చింది. అయ్యో, కుప్పలు కలిసి కుప్పలోనే పోతాయి అవన్నీ. పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే. పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే. హల్లెలూయా. ఎవరంట? పెంట కుప్పల నుండి ప్రభు ఎవరు లేపుతాడు? దీనులను పైకి లేపువాడు. మన దేవుడు ఎవరు? పెంట కుప్పల నుండి దీనులను పైకి లేపేవాడు. లేపుడా? లేపుతాడు. అయితే దేవుని సన్నిధి నీతో కలిసి ఉంది. దావీదు జీవితంలో దేవుని సన్నిధి దావీదుతోనే కలిసి ఉంది. దావీదుతోనే దేవుని మనసు కలిసి ఉంది. అందుకే దావీదుని దేవుడు అన్నాడు, మై హార్ట్ ఇస్ ఏమన్నాడు? నా హృదయానుసరుడు. ఎక్కడున్నాడంటే దావీదు? దేవుని గుండెల్లో ఉన్నాడు. ఆమె ఒక సామాన్యమైన మనిషి అండి, దేవుని గుండెని గెలుచుకున్నాడు. నా హృదయానుసరుడు.
దావీదు ఎవరంటే హృదయానుసారుడు. ఆ స్థానం మనకిస్తాడు ప్రభు. మనం కూడా దావీదులాగా ప్రార్థన చేస్తే ఆయన మాట్లాడుతున్నాడు, స్వరం ఎత్తి అంటున్నాడు, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. ఈ మధ్య పాట రాశారు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు. పాడనబ్బా, అన్ని చెప్పాలి మీ పద్యపాడికి. హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట నిలేచి ఉండుట, కూర్చుండుట లేచి ఉండుట బాహుగా ఎరిగి ఉన్నావు అయ్యా, బాహుగా ఎరిగి ఉన్నావు. అని చేశాక బాహుగా ఎరిగి ఉన్నాడట. అదే మాట చెప్తున్నాడు. నువ్వు అనుకోవచ్చు నన్ను దేవుడు చూడట్లేదని, మీరు అనుకోవచ్చు దేవుడు మమ్మల్ని పరిశీలన చేయట్లేదని. ఆయన జాగ్రత్తగా పరిశీలించారు, ఆయన బాగుగా పరిశీలించారు, పరిశోధించి తెలుసుకున్నా. మనిషి అనుభవం తెలుసుకున్నాడు. మనిషి తెలుసుకున్నాడు, మనిషిని పాడు చేసేదే తెలుసుకున్నాడు. మనిషిని బాగు చేసేదని తెలుసుకోలేకపోతున్నాడు. మనిషిని బాగు చేసే జీవ గ్రంథం దగ్గర పరిశీలన చేయలేకపోతాడు. ఒక దేశం పాడు చేయడానికి అనుభవములను పరిశీలన చేసి తెలుసుకుంటున్నారు, క్షిపణులు కనిపెడుతున్నారు. అయ్యో, భూమి పాడేయటం మనిషే కాదు, భూమి నాశనం అయిపోవటానికి మనిషి కాదు, ఒక వ్యక్తి పాడైపోవటానికి మరొక వ్యక్తే కాదు, పురుషుడు పాడైపోవటానికి స్త్రీయే కాదు, స్త్రీ పాడైపోవటానికి పురుషుడే కాదు. ఎవరు ఈ సృష్టిని బాగా వెళ్తున్నారంటే ఎవరు వెళ్తట్లేదు. ఈ పాడైపోయిన సృష్టిలో జీవమగిలిన నజరుడైన యేసు సంచారం చేసి మనము పాడైపోకూడదని ఆయన మన కొరకు శిలువను మోసి శిలువను ధరింపజేసుకొని ఆ శిలువలో రక్తాన్ని కచ్చి ఆ రక్తం ద్వారా మనకు పాప ప్రోక్షణ అనుగ్రహించిన వాడు. ఆమేన్. నీవు తెలుసుకోవాలి, నా దేవుడు నన్ను పరిశోధిస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు దేవుడు? పరిశోధిస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. ఆయన పరిశోధన గొప్పది. ఆయన పరిశోధన అంతా మన మీదే. ఆయన పరిశోధన అంతా మన మీదే. మనం ఏమైపోతామో అని భయం, మనం ఆయన ఇంటికి చక్కగా వెళ్ళమేమో అని బాధ. అరే చక్కగా నేను భూమి మీద పంపించారా, తిరిగి రారా బాబు అని అనిపిస్తే మనమేమో ఈ లోకంలో ఉన్న పాపానికి బానిసలైపోయి, ఈ లోకంలో ఉన్న అక్రమానికి బానిసైపోయి, ఈ లోకంలో ఉన్న శాపానికి బానిసమై ఆ శాపపు సంఖ్యల మధ్య బందీలమైపోతున్నా. కానీ యేసు ప్రేమ ఆ శాపపు సంఖ్యల నుంచి మిమ్మల్ని విడిపిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. శాపపు సంఖ్యల నుంచి, శాపాల సంఖ్యలను యేసు నామము తప్ప మరి ఏ నామము కూడా విడుదలమని యువత ప్రియులారా, ఈ వాక్యం వింటున్న మీరు దేవుని సన్నిధిలో ఎలా జీవిస్తున్నారు? మీ హృదయాలు దేవుని దగ్గర ఎలా ఉన్నాయి? ఆయన మిమ్మల్ని పరిశీలిస్తున్నాడు, ఆయన మిమ్మల్ని పరిశోధిస్తున్నాడు. దేవుడు పరిశీలించి పరిశోధించేవాడు. మనం పరిశోధిస్తాం. ఏం పరిశీలన చేస్తాం? ఏంటి వాళ్ళ కుటుంబం ఏమైపోతుంది, ఎంత బాగుంటున్నాం, ఎదుటి వారిని పరిశీలన చేస్తూ ఉంటాం. మన జీవితం మీద మనం పరిశీలన చేసుకోలేము. మన పిల్లల మీద మనం దృష్టి పెట్టలేం. ఇతరుల పిల్లలు బాగా చదువుతుంది, అమ్మో వాడు బాగా చదివేస్తారని దిక్కు ఎడుపు. పొరపాటున పిల్లలకు ఉద్యోగం అవుతుంది ఒక బాధ, పొరపాటున చిన్న స్థలం అనుకుంటే ఒక బాధ. నువ్వు ఎవరిని పరిశీలన చేస్తూ ఉంటావు? నువ్వు ఎవరిని పరిశోధిస్తూ ఉంటావు? నీ పనిని కాదు, నీ కుటుంబం మీద దృష్టి కన్నా పక్కడు కుటుంబం మీద దృష్టి ఎక్కువ, ఎదుటింటోడి మీద దృష్టి ఎక్కువ, నీ వెనకాల ఇంటోడి మీద దృష్టి ఎక్కువ, నేను ఆలు పక్కన ఉన్నవాడి మీద దృష్టి పెడతావు. కాదు కాదు, దేవుని పిల్లరా, ప్రభువుని ఎరిగిన మనము ప్రభు మీద దృష్టి పెట్టి జీవించడం గాక, ఆయన నిత్య రాజ్యం మీద దృష్టి ఉంచి బతుకుదాం గాక, ఆ రాజ్యంలో మనం చేరి పరవశించడం గాక, ఆ రాజ్యంలో మనం ఉండి దేవుని ఆరాధించడం గాక, దేవదూతల కంటే గొప్పవారమైన మనము ఆయన తండ్రి దగ్గర కూర్చొని కుమారుడిగా ఆనందించడం గాక. ఆమేన్, 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 హల్లెలూయా. దేవుని శక్తి, దేవుని కృప ఇది. హల్లెలూయా. రెండో మాట ఏమంటున్నాడు? నేను కూర్చుంట, నేను లేచుట నీకు తెలియదు. నువ్వు చెప్తావా?
నేను ఎక్కడో ఏదో చేశాను, ఎవరికి తెలియదు, మనుషులకు తెలియకపోవచ్చు. ఎవరికి తెలియకపోవచ్చు, మనుషులకు తెలియకపోవచ్చు, కానీ తండ్రికి అన్ని. దావీదు అంటున్నాడు, కింగ్ ఆఫ్ ద డేవిడ్, ఆయన రాజు అయి ఉండి దేవుని దగ్గర పశ్చాత్తాపడుతున్నాడు. జాగ్రత్తగా దేవుని దగ్గర ఒళ్ళు ఇల్లు దగ్గర పెట్టుకుని మాట్లాడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? ఒళ్ళు ఇల్లు దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నాడు. రక్షణ పొందిన మనం దేవుని పిల్లలమని కనపడాలంటే మన టోటల్లో మార్పు రావాలి. దేహంలో మార్పు కనపడాలి, మాటలో మార్పు కనపడాలి. ఆయన రాజు కాకముందే దేవుని కుమారుడు. ఆమె డేవిడ్ రాజు కాకముందే దేవుని కుమారుడు. రాజు అయినాక దావీదులో మార్పు వచ్చిందంటే, డేవిడ్లో మార్పు వచ్చిందని, కింగ్ ఆఫ్ ద డేవిడ్లో మార్పు ఏమి రాలేదు. ఇంకా నా బాధ్యత పెరిగింది. అయితే దావీదు దేవుని మాత్రమే కనపరుస్తున్నాడు. దావీదు దేవుని చిత్తాన్ని మాత్రమే, దేవుని ఉద్దేశాన్ని మాత్రమే, దేవుని మనసును మాత్రమే గెలిచినవాడు, దేవుణ్ణి ఆనందపరిచినవాడు, దేవునితో నడిచి దేవుని చిత్తాన్ని జరిగించి దేవుని ఉద్దేశాన్ని గనపరిచి దేవుని కొరకు సాక్షి జీవితం కలిగిన వాడు మాత్రమే దావీదు. స్తోత్రం. మరి మనం ఇక్కడ నేను ఉన్నాళ్ళే నన్ను ఎవరు చూడట్లేదు, అని ఇక్కడ ఉన్న యేసును ఆయన చూడట్లేదా? నేను దూరం వచ్చేది, వేరే రాష్ట్రం వచ్చేది, నన్ను ఎవరు చూడట్లేదే అని నేను ఇక్కడ పిచ్చేసేస్తే అక్కడ ఆయన చూడట్లేదా? నీ అన్నవారు నిన్ను చూడకపోవచ్చు, నీకు నచ్చిన వారు నిన్ను చూడకపోవచ్చు, కానీ నిన్ను కలిగిన దేవుడు నిన్ను చూస్తున్నాడు. నిన్ను నిర్మించిన వాడు నిన్ను చూస్తున్నాడు. ఆయన బాగుగా నేను కూర్చుంటున్నా, నేను నేర్చుకున్నా, నీకు తెలియదు కదా? ఎవరు తెలుసు? జీవము కలిగిన దేవునికి తెలుసు. హల్లెలూయా, ఆమేన్. దేవుని పిల్లరా, దేవుడు మన జీవితంలో నూతనమైన కార్యాలను ప్రారంభించాడు. ఆయన నూతన సంబంధమైన జీవితంలో మిమ్మల్ని నడిపిస్తున్నాడు. ఆత్మ సంబంధమైన వ్యక్తిగత జీవితంలో ప్రభు మిమ్మల్ని స్థిరపడుతున్నాడు. యేసుక్రీస్తు నామము గొప్ప నామం, అన్ని నామముల కన్నా ఆయన నామం పైనున్న నామము. ఆకాశం ఉందే కానీ, భూమి కిందే కానీ, భూమి ఉందే కానీ ఏ అమ్మో ఆయన గొప్పవాడు నేనే నేనట. మూడో మాట అంటున్నాడు, నాకు తలాపు పుట్టక మునిపే నీవు ఏమంటున్నాడు? చూడబ్బా, నాకు తలాపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించి ఉన్నావు. ఏమంటున్నాడు దావీదు? ఈయన రాజు అయింది, ఏం చెప్పి చెబుతున్నాడు? నాకు తలాపు పుట్టక మునిపే ఏమంటున్నామంట? మనసులో రాకముందే. మనసులో తలపు పుట్టక మునిపే, నాకు తలపు పుట్టక మునిపే నీవు నా మనసును. అబ్బా, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పండి, దేవుడు నేను మోసం చేయగలిగినప్పుడు మీరు చేసి చెప్పండి. మేము దేవుడు కూడా మోసం చేసి బ్రతుకుతున్నవాడు చెప్పండి. నీకు తలాపు పుట్టక ముందునే నీకు బ్రతికెట్టుకున్నాడు కదా, నీకు తలాపు పుట్టక ముందు నీ జీవితం నేర్చుకున్నా కదా. ఇంత గొప్ప దేవుణ్ణి నువ్వు ఎలా మాయ చేయగలుగుతావు? చేయగలుగుతావా? పొరపాటు కూడా. దావీదు మహనీయుడు దేవుడితో మాట్లాడుతున్న మాట, నాకు తలాపు పుట్టక ముందుపై నీవు నా మనసును. ఈయన దేవుని సన్నిధిలో పరవశించేటప్పుడు ఈ విషయాన్ని గ్రహించగలిగాడు. దేవుని పిల్లరా, దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే గ్రహింపగలిగిన వారుగా బ్రతకాలి. దేవుని సన్నిధిలో గ్రహింపలేకుండా మనం బ్రతికితే నాశనానికి వెళ్ళిపోతాం, ఈ లోకంలో కలిసిపోతాం, మనం చివరకు దృష్టిలో అయిపోతాం. దేవుడిని మనసును గ్రహిస్తున్న దాన్ని తెలుసుకొని నీవు యేసుక్రీస్తు వారి ఎదుట యథార్థ ప్రవర్తన కలిగి, పరిశుద్ధ ప్రవర్తన కలిగి, ఆత్మ సంబంధం వ్యక్తిగా నిన్ను అలంకరించుకుని, వాక్యం చేత సిద్ధపరచుకుని, ప్రార్థన జీవితం చేత పాపక్షమాపణ పొందుకుని పరలోకమైన గమ్యానికి నువ్వు చేరాలి. ఆమేన్. ఎక్కడ చేరాలి?
పరలోకమైన గమ్యానికి మనం చేరాలంటే భూలోకంలో పాప క్షమాపణ కలిగి, పరిశుద్ధత కలిగి, పరిశుద్ధ అలంకరణ కలిగి క్రీస్తు కొరకు బ్రతకాలి. గుడికి వెళ్ళేటప్పుడేమో ఒకలాగా, ఇంట్లో ఉన్నప్పుడు ఒకలాగా, మందిరం దగ్గరకు వచ్చినప్పుడు ఒకలాగా, మందిరం దగ్గర రానప్పుడు ఒకలాగా, పాస్టర్ గారు వస్తున్నాడని తెలిస్తే ఒకలాగా, పాస్టర్ గారు రాకపోతే ఒకలాగా కాదు. ఎప్పుడు ఒక పాస్టర్ గారు చూస్తారంట. ఆ పాస్టర్ గారి పేరేంటి? జీవము కలిగిన దేవుడు. ఆ పాస్టర్ గారిని మోసం చేయలేరండి. ఒకళ్ళు ఈ పాస్టర్ మోసం చెప్తే చేయొచ్చు, కానీ ఆ పాస్టర్ గారిని మోసం చేయలేదు. పాస్టర్ గారు వస్తున్నారని ఫోన్ చేశారు, చెప్పకుండా పాస్టర్ గారిని చెప్పకుండా చేయలేదండి. ఇలా బాధ, ఇలా ఏషియాలు సాగవుగా, అన్నీ ఇబ్బందే కదా. వీళ్ళు ఎట్టుంటారా అనుకుంటారు పాస్టర్ గారు. పాస్టర్ గారు ఏం చెప్తారు? అన్ని మూట పెట్టేసి, అన్ని మూట పెట్టి ఎంత దైవభక్తో, అమ్మో నా తల్లి ఎంత ప్రార్థన చేస్తున్నాను ఉంటుంది ఈ పాస్టర్ గారు. వీళ్ళు పెద్ద కూర్చోలేదు. అసలు పాస్టర్ గారు ఎంత చదువుతున్నాడు, అసలు పాస్టర్ గారు అన్ని ఏరియా ఉన్నాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకుని ఈ పాస్టర్ మోసం చేస్తారు, అసలు పాస్టర్ మోసం చేస్తారు. ఈయన మోసం చేస్తే చేయొచ్చు, కానీ అసలు పాస్టర్ గారిని మోసం చేయలేదు. ఒకవేళ మీరు అనుకోవచ్చు మేము మోసం చేస్తున్నాం, నిన్ను నువ్వు మోసపోవచ్చు. దేవుని దైవ ఆశీర్వాదం కలగాలంటే నీవు దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాలి. ఆయన ఇచ్చిన మాటను మనం ఆయనకి సమర్పించాలి. మీరు పెదవులతో ముక్కులను చెల్లించకపోతే మన జీవితమే దేవుడికి బాప్తిజం తీసుకున్నవాడు ప్రతి వాడు నేను ఇలా బతుకుతాను ప్రమాణం చెప్తారు. ఆ పాస్టర్ నేను నెలలు ఎవరు చెప్తారు? ప్రమాణం చెప్తారు. బతుకుతున్నారండి, బ్రతుకుతున్నారా? బే అందుకన్నాడు, సొన్నముడిన సమాధులారా, భక్తి పనులు అని చెప్పుకునే వాళ్ళనే యేసుప్రభుడు సొన్నం గుడ్డు సమాధులారా. సమాధులు పండుగ చేస్తారు తెలుసా? ఆడు చచ్చిపోయి ఎక్కడ ఉన్నాడు, ఎముకలు ఎండిపోయి ఎక్కడ ఉండేవో ఆడి కోసం ఆ రోజు ఒక 20 రూపాయలు ఖర్చు పెడతారు. ప్రేమ ఎంత ప్రేమ ఉన్నావు అప్పుడు దాకా తొమ్మిది చూడరు. ఈ పాస్టర్ గారు అమ్మా సమాధుల పండుగ వచ్చింది, అసలు పండుగ ఆ పండుగ ఆయన, సమాధుల పండుగ కాదు, పిచ్చిన వెళ్ళారా చెప్పేది ఏంటంటే సమాధుల పండుగ కాదు. నువ్వు కూడా ఒక సమాధి చేయబడతావు, కానీ సమాధి చేయకుండా వెళ్ళేడా లేదో ఆలోచించు. అక్కడ నిత్యరాజ్యం ఉందనేది ఆలోచించు. సజీవుడిగా ఉన్న నీవు నిత్యరాజ్యాన్ని ఎందుకు యోచన చేయలేకపోతున్నావు? నువ్వు మృతుల సంఖ్యలో కూడా చేర్చబడతావు. ఒకరోజు నా పితరులు వెళ్ళవలసిన త్రోవకి నేను ఒక రోజు వెళ్తున్నాను అంటాడు దావీదు. నా పితరులు నిద్రించున్న చోట నేను నిద్రించున్నాను ఒక చోట అంటాడు. అయితే నీ ఆత్మ ఆ ఇంటికి చక్కగా చేరాలి. ఆయన మాట్లాడుతున్నాడు, నా నడకను నా పడకను నువ్వు అబ్బో రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఆయన నీ మీద ఎంత జాగ్రత్త దృష్టి పెట్టాడేమో, ఆయన నీ మీద ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాడు చూడండి. నీ నడక, నీ పడక. ఇప్పుడు చెప్పాలి, పడకల మార్చేవాడు బాబు ఉన్నారా లేరా? సమాజంలో నడకల మార్చేవాళ్ళు ఉన్నారు, పడకల మార్చేవాడు ఉన్నారు. ఈ వాక్యం హృదయాల్లో ఉంటే వణికి పుట్టిందండి. అక్రమ పడకలో ఉన్నవాడు వేస్తున్నాములో వచ్చి బయటకు వచ్చుదురుగా, అక్రమ నడకలు నడిచి వారు వేస్తున్నాములు ఆ నడకను విడిచిపెట్టుదురుగా. అలా ఏం చెప్తున్నాడండి రాజు? నా నడకను నా పడకను నీవు ఆ నడకను ఆ పడకను పరిశీలన చేయబట్టే నాతాను ప్రవక్తను పంపించండి దావీదు దగ్గరికి. అయ్యా నా నడక నా పడకను పరిశీలన చేసే బట్టి నేను మారేని ప్రభువుని ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. ఆయన ప్రవక్త రాగానే ఆయన నడక గురించి ఆయన పడక గురించి చెప్పగానే ఏం చేసుకున్నాడు? సరి చేసుకున్నాడా? పప్పడు అతను చంపేశాడా? జీవితాన్ని మార్చుకున్నాడు, దేవుని హృదయాన్ని గెలుచుకున్నాడు. మనం కూడా దేవుడు చెప్పిన మాటను, దేవుని వాక్యాన్ని అనుసరించాలి. అయ్యో మీకు బాధ కలుగుతుందా? ఇలా మాట్లాడుతున్నాను, నేను మాట్లాడుతున్న వాక్యం మాట్లాడుతుంది.
మనం అనుకోవచ్చు మీ దేవుడు పనే లేదా, పొడుకునేది కూడా చూస్తాడా? కొంతమంది పిచ్చుడు కౌంటర్ వేసి వాళ్ళు ఉంటారు. అవును, నా దేవుడు చూస్తాడు. నా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నిన్ను పరిశుద్ధుడిగా ఉంచాలని, నిన్ను పరిశుద్ధమైన అలంకరణ కలిగి అద్భుతమైన జీవితం అనుభవించాలని చూస్తున్నాడు ఆ దేవుడు. నీ పిల్లలను నువ్వు సరి చేసుకోవా? నీ పిల్లోడు పరిగెత్తుకుంటూ వైన్ దగ్గరికి వెళ్తుంటే వెళ్ళేస్తావు, నువ్వు కొట్టవా? నీ పిల్లోడు వేష దగ్గర పరిగెత్తుతుంటే నీ పిల్లోడిని ఆపవా నువ్వు? దేవుడు ఆయన కుమారుడు, మనం ఆయన కుమారులు కాబట్టి ఆయన మన మీద దృష్టి పెట్టి మన నడకను, మన పడకను కూడా ఏమై ఉంటుంది? ఆశీర్వాదం, ఆశీర్వాదం, ఆశీర్వాదం. పొదుకు ఆశీర్వాదం, పొదుకు తీసుకో. పొదుకోవటం కాదు, నువ్వు మారాలి ముందు. నువ్వు మార్పు ఎక్కడి నుంచి వస్తుంది? వస్తా ప్లేట్ తీసుకోగలకుండా అన్నం పెట్టంటే అన్నం పెడతాడా? చెప్పండి. పరిశీలన చేయాలి. ఎలా ఉంది నీ జీవితం? ఆయన మాట్లాడుతున్నాడు, నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. ఏం తెలుసుకున్నాడంటే దేవుడు? నీ దినచర్యలన్నీ బాగా ఏంటాలి. ఏం తెలుసుకున్నాడు? ఆమె చెప్పండి. హల్లెలూయా. ప్రభు ఏం తెలుసుకున్నాడట? నీ దినచర్య. చాలా మంది ఇవాళ మీ దినచర్య ఏంటి అంటారు. సిస్టర్ గారు ఇవాళ మీ దినచర్య ఏంటి? బ్రదర్ మీ దినచర్య అంటే మనం ఒక లిస్టు తయారు చేసి చెబుతాం కదా. మన దినచర్యలన్నీ ఎవరు తెలుసుకున్నారంట? నా దినచర్యలన్నీ, నా చర్యలన్నిటిని నీవు బాగుగా, మన చర్యలన్నీ అని జాగ్రత్తగానే తెలుసుకున్నాడు. ఇప్పుడు ఎక్కడ పోతాం? కొంతమంది దృష్టి ఇది ఎక్కడికి వెళ్తాం చూడండి. వీడి మీద దృష్టి ఉంచడు, వాళ్ళ చర్య మీద దృష్టి ఉంటుంది, వాళ్ళు వెంబడిస్తూ ఉంటారు. కాబట్టి దేవుడు మనల్ని వెంబడిస్తున్నాడు, దేవుడు మనల్ని చూస్తున్నాడు, దేవుడు మనల్ని బాగా పరిశీలన చేస్తున్నాడు. జాగ్రత్త. దేవుడి మాటలు మనం ఇక్కడ